వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఏపీ లిక్కర్ స్కామ్లో పార్టీల మాటల యుద్ధం, కొత్త కంపెనీలు బ్రాండ్లు తేవడం వెనుక భారీ స్కెచ్ ఉందా? విజయసాయిరెడ్డి చెప్తున్నట్లు స్కామ్ వెనుక పెద్దల హస్తం ఉందా? వైసీపీకి లిక్కర్ స్కామ్ తలనొప్పుగా మారబోతోందా? ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించబోతోందా? చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. లెక్కల్ ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు తిరుపతి నుంచి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ గాంధీ గారు విశాఖ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రాజీవ్ గాంధీ గారు, లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్టు విచారణ జరుగుతోంది. ఈరోజు మీ పార్టీకి సంబంధించిన నేత మిథున్ రెడ్డి ఆల్రెడీ సిట్టు విచారణకు హాజరవడానికి ఈరోజు హాజరు కావాలని సిట్టు తాకీదులు పంపించింది. నిన్న మీ పార్టీకి సంబంధించి మాజీ నేత, మాజీ ఎంపీ, ఇప్పుడు మీ పార్టీలో లేరు, విజయసాయిరెడ్డి నిన్న అటెండ్ అవ్వడం, వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్కు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డికి సంబంధించి కేవలం పెద్దలు ఎంకరేజ్ చేయమంటే చేశాను, ఈయన ఈ విధంగా మోసం చేస్తాడని నాకు తెలియదంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే చాలా పెద్దల హస్తం ఉందన్న కొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. అంటే ఓవరాల్గా లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు వైసీపీకి చుట్టుకోబోతోంది, వైసీపీకి ఊపిరి లేకుండా అంటే ఊపిరి సలపకుండా చేయబోతుంది అంటున్నారు. దీని ముందు మీ సమాధానం ఏంటి? సార్ సతీష్ గారు, మీకు శేఖర్ గారికి, అదే విద్యాసాగర్ గారికి, మీకు 10 టీవీ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే సార్. ఒకటి, లిక్కర్ స్కామ్ కి సంబంధించి అది ఆరోపణలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో, వస్తా ఉన్నాయో, దాని మీద విచారణ జరుగుతుంది. విచారణలో నిజంగా వాస్తవాలు ఏమైనా తేలితే ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదు. అయితే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా ఆ విమర్శలను, ఆ ఆరోపణలో చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను, ఖండిస్తున్నాను. ఈ యొక్క స్కామ్ అని ఏదైతే ఆరోపిస్తా ఉన్నారో, దీంట్లో ఎవరైతే వాసుదేవ్ రెడ్డి గారు అని ఉన్నారో ఆయన ఆల్రెడీ పోస్టింగ్ ఇచ్చాడు, ఆయన కేంద్ర సర్వీసెస్ కూడా వెళ్ళిపోయారే. నిజంగా ఏమన్నా జరుగుంటే మరి ఆయన మీదే కదా ముందు చర్యలు తీసుకోవాలి, ఆయనే కదా ఉన్నటువంటి అధికారి. రెండవది, ఏదైతే మీరు మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ నేత, మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి గారి మాటలు మీరు ప్రస్తావించారో, విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారనేటువంటి వాస్తవం, ఆయన పట్ల మాకు ఆ గౌరవం ఉన్నదన్నది కూడా వాస్తవం. అయితే విజయసాయిరెడ్డి గారు నిన్న ఏం చెప్పారో మనం కూడా స్పష్టంగా దాన్ని అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా ఓఎస్డి గారికి సంబంధం లేదని చెప్పాడు ఆయన, ధనుంజయ రెడ్డి గారికి సంబంధం లేదని చెప్పాడు ఆయన, మిథున్ రెడ్డి గారికి సంబంధం లేదని చెప్పాడు ఆయన. రాజ్ కసిరెడ్డి గారి గురించి మాత్రం మాట్లాడారు. అందులో వాస్తవ అవాస్తవాలు అనేటువంటివి పూర్తిగా సిట్టు విచారణకి రాజ్ కసిరెడ్డి గారు అనేటువంటి వ్యక్తి హాజరైనప్పుడు, లేదంటే సిట్టు విచారణలో నిజానిజాలు నిగ్గు తేలినప్పుడు మనం మాట్లాడుకోవాలి తప్ప అప్పటి వరకు ఆరోపణలకు సంబంధించిన అంశంగానే దీన్ని పరిగణిస్తాను నేనైతే. ఎందుకు చెప్తానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఊరికే 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ఆరోపణాస్త్రాలు సంధించారు. అయితే ఆయన నిండి అసెంబ్లీలోనే 1,00,000 కోట్లు అంటున్నారు, ఒక దగ్గర 43,000 కోట్లు అంటున్నారు, అందులో 10 పైసలు భాగం ఇస్తారో చెప్పండి, ఎక్కడ కావాలంటే అక్కడ నా ఆస్తులు సంతకం పెడతానని ఓపెన్ గా సభాముఖంగానే జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాలో నాడు ఛాలెంజ్ చేస్తే ఈ ఆరోపణలు చేసినటువంటి సోకాల్ రాజకీయ నాయకులందరూ కూడా తోక ముడిచి పరారైనటువంటి పరిస్థితులు. రెండవది, ఇప్పుడు ఏదో ఈ యొక్క స్కామ్ ఆరోపణలు చేస్తున్నాం, దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలాడకుండా చేస్తాం, ఇవన్నీ కూడా పగటి కళలు మాత్రమే. గతంలోనే ఒక నియంతలా వ్యవహరించినటువంటి సోనియా గాంధీని, అతిపెద్ద కేంద్ర సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాటాల పురిటి నెప్పుల నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వచ్చేటటువంటి ఓడతూపులకి ఏం భయపడేది లేదు, జడిసేది లేదు. అలాగని చెప్పి మా ప్రభుత్వ హయాంలో ఎవరైనా అధికార దుర్వినియోగం పాల్పడినా, ఎవరైనా అవినీతి కార్యక్రమాలు చేసినా దానికి వత్తాసు పలికే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా చేయదు. చట్టం తన పంతాన్ని చేసుకెళ్తే పర్వాలేదు తప్పితే కేవలం కక్ష సాధింపు రాజకీయాలే లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. నిజంగా వ్యక్తి తప్పు చేశాడని నిరూపిస్తే గో అకార్డింగ్ టు ద లా, అంతే తప్ప చట్టానికి ఎవరు అతిథులు కాదు కదా. విద్యాసాగర్ గారు, రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి తప్పు చేస్తే ఎవరు చట్టానికి అతీతులు కాదు, కానీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. ఏదో పట్టకాల్చి ముఖం మీద వేసే చందంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటున్నారు రాజీవ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు, తమ్ముడు రాజీవ్ కి కూడా నా నమస్కారం. ఇప్పుడు కొండా రాజీవ్ తెలిసి మాట్లాడుతున్నాడా, తెలిగి మాట్లాడుతున్నాడా అన్నది నాకైతే అర్థం కాలేదు. కానీ నిన్న చాలా ప్రస్ఫుటంగా విజయసాయిరెడ్డి బయటకు వచ్చిన తర్వాత 100 కోట్లు నేను అరవిందో దగ్గర అప్పిప్పించా. ఎవరికి ఇప్పించాడు? మిథున్ రెడ్డికి
ఇంకొకళ్ళకి ఏదో పేరు చెప్పాడు, ఆయనకి ఇప్పించాడు. ఏ కంపెనీలకి ఇప్పించాడు? పలానా కంపెనీకి ఇచ్చాడు. వడ్డీ ఎంత అనేది చెప్పాడు. అసలు వచ్చిందా లేదా, వడ్డీ కట్టారా లేదా, ఒక విషయం ఆర్బిట్రేషన్ ఉందా లేదా, ఆ మీటింగ్ లో ఎవరెవరు కూర్చున్నారు, ఎవరి నివాసంలో జరిగింది, ఎవరెవరు వచ్చారు అన్న విషయాలు అంత కూలంకుషంగా చెప్పిన తర్వాత ఇంకా దాచిపెట్టుకోవడానికి మూచిపెట్టుకోవడానికి ఏముంది మిత్రుడు తమ్ముడా? ఏమీ లేదు అక్కడ. ఆయన బట్టలు ఇప్పేశాడు నిన్న. మీ అందరికి వైసీపీలో ఉన్న కొంతమందికి ఏదైతే పేర్లు చెప్పాడో వాళ్ళందరికీ బట్టలు ఇప్పేసి ఆ డబ్బు కూడా ఎక్కడ రూటింగ్ అయింది, ఒరిస్సాలో పర్చేస్ చేసి తమిళనాడు అమ్మినట్టు చూపించి ఆంధ్రాలో డబ్బు చేసుకున్న విషయానికి కూడా సంబంధించి కూడా చెప్పేశాడు తమ్ముడు. ఈ బట్టలు ఇప్పి నడివీధిలో నగ్నంగా నిలబెట్టిన తర్వాత మేము మా మాజీ నేత, మా గౌరవం ఉంది, మాకు మర్యాద ఉంది, ఆ మాట చెప్పలేదు, ఈ మాట చెప్పలేదు. ఒకసారి విను తమ్ముడు ఏం చెప్పాడు ఆయన. ఒకసారి విన్న తర్వాత ఆ 100 కోట్ల ఎట్లొచ్చింది, ఏ కంపెనీలకు ఇచ్చారు, ఎక్కడ కంపెనీ పెట్టాడు, ఎవరు తయారు చేశారు, దీనికి సూత్రధారి ఎవరు, మీటింగులు ఎక్కడ జరిగినాయి, మీటింగులకు ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఇవంతా కూడా చెప్పేసి బట్టలేపి నడివీధులు నిలబెట్టేసిన తర్వాత విజయసాయి రెడ్డి వీళ్ళందరినీ ఈ రోజు జరిగిందనే చెప్తున్నాడు ఆయన. జరిగింది, నేను 100 కోట్ల డబ్బులు ఇప్పించాను, పలానా కంపెనీకి ఇప్పించాను, నాకు తిరిగి వచ్చింది, అన్ని కూలంకుషంగా చెప్తున్నాడు ఆయన. చెప్పిన తర్వాత జరిగి ఉంటే ఎవరైనా, ఆయన ఎవరో సెంట్రల్ సర్వీస్ కి వెళ్ళిపోయాడు, సెంట్రల్ సర్వీస్ కు పోయినంత మాత్రాన క్రైమ్ అఫెన్స్ లేకుండా పోతుందా, ఎఫ్ఐఆర్ లేకుండా పోతుందా? ఆయన మీద ఎఫ్ఐఆర్ అట్లాగే ఉంది, ఆయన డిప్యుటేషన్ కంప్లీట్ అయింది, సెంట్రల్ సర్వీస్ కి వెళ్ళాడు, పెట్టుకోవడానికి లేదు లీగల్ గా, కాబట్టి పంపించారు. అదే జరిగితే పోయి తన్ని పట్టి పిలుచుకొని వస్తారు వాసుదేవరెడ్డిని, అంతే తప్ప ఇక్కడ ఏమీ కనపడలేదు కాదు. నిన్న మిమ్మల్ని విజయసాయి రెడ్డి బట్టలు ఎప్పి వీధిలో నిలబెట్టేశాడు. నిలబెట్టిన తర్వాత ఈ దీంట్లోకి ఇంకెవరూరిని బట్టలు ఇప్పుతాడో రేపు వచ్చా మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పాడు విజయసాయి రెడ్డి, నేను మళ్ళీ మీరు పిలిస్తే వస్తానని చెప్పాడు ఆయన. ఆ మాట కూడా చెప్పేసి ఆ ప్రొవిజన్ కూడా పెట్టి సిట్టు వాళ్ళ దగ్గర వచ్చాడు బయటకైనా. కాబట్టి ఇంత నగ్నంగా బట్టలు ఇడిచి పెట్టిన తర్వాత వైసీపీ వాళ్ళు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకోకుండా సమర్థించుకోకుండా ఉంటే చట్టం తన పని తాను చేసుకోపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, నేరం చేసి ఉంటే పోయేవాళ్ళు పోతారు అని చెబితే గౌరవంగా ఉంటదనే నా అభిప్రాయం. ఇప్పుడు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఎందుకు బయటకు వచ్చాడు అది కూడా చెప్పేశాడు కదా, బట్టలిపి అది కూడా చెప్పాడు. మొత్తం వివరాలన్నీ ఆయన బయట పెట్టేశాడు. స్కామ్ జరిగిందని విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత కూడా జరిగి ఉంటే అని అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నది టీడీపీ అడుగుతున్న ప్రశ్న ఒకటి. రెండోది, విజయవాడలో తన నివాసంలో మీటింగ్ జరిగిందా, లేదంటే హైదరాబాద్లో జర్నలిస్ట్ కాలనీలో జరిగిందా, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్తో పలువురు హాజరయ్యారు ఆ మీటింగ్లు కన్నా, ఇలాంటి అంశాల్లో కూడా విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. నేను ఆ సిట్కి అదే చెప్పానని నిన్న మీడియా ముందు మాట్లాడారు ఆయన. సార్ ఇక్కడ 2 విషయాలు మీకు చెప్పాలి. సోదరులు విద్యాసాగర్ గారు మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గారు మా బట్టలు ఏమి ఇప్పేశారని అన్నారు. నిజంగా విజయసాయి రెడ్డి గారు మా బట్టలు ఇప్పారా లేదా అన్న దాన్ని పక్కన పెడితే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు వీని తెలుగుదేశం పార్టీ కూడా మరి బట్టలు ఇప్పేశాడు మీరు ఒప్పుకుంటారా? మరి ఆయన కూడా నా అల్లుడు నమ్మించి మోసం చేశాడు, వెన్నుపోటు పొడిచాడు, నాకన్నా పెద్ద నటుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అని ఎన్టీ రామారావు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టారే. పార్టీలోంచి మీరు బహిష్కరించిన తర్వాత ఎన్టీ రామారావు గారిని మీరు పార్టీకి లాగేసుకున్న తర్వాత, పార్టీ గుర్తులు లాగేసుకున్న తర్వాత, పార్టీ ఫండ్లను లాగేసుకున్న తర్వాత ఎన్టీ రామారావు గారు మరి మిమ్మల్ని ఏనాడో నగ్నంగా నడివీధిలో బట్టలు ఓడతీసి నిలబెట్టాడే. సోదరా, నువ్వు ఆ చరిత్ర మర్చిపోతే ఎలాగా? ప్లీజ్ కామ్. చాలా సందర్భాలు మాట్లాడాము, ఈ సబ్జెక్ట్ కన్ఫైన్ అవుదాం. అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కన్ఫైన్ అవుదాం అన్నప్పుడు ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడినటువంటి మాటలను వాస్తవాలుగా పరిగణించడమే తెలుగుదేశం పార్టీ వారి యొక్క ఉద్దేశం అయితే, మరి అదే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని తిట్టారు, లోకేష్ గారిని ఎన్ని తిట్టారు, లేదా మీ పార్టీని ఎన్ని తిట్టారు, అవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారి మాటలు వాస్తవాలు అని ఒప్పుకునేటటువంటి ధైర్యం, ఆ సత్తా తెలుగుదేశానికి ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గారి మాటల మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఉంటది. అంతే తప్ప ఇంకోటి కాదు. రెండోది, నేనేదో విజయసాయి రెడ్డి గారి మీద ఉదాసీనత చూపిస్తున్నట్టు విద్యాసాగర్ గారి మాటలు ఉన్నాయి. విజయసాయి రెడ్డి గారు అంటే గౌరవం ఉంది అన్న మాట వాస్తవం. అండ్ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్, నో డౌట్ ఇన్ దాట్. నాకు చంద్రబాబు నాయుడు గారైనా గౌరవమే, పవన్ కళ్యాణ్ గారైనా గౌరవమే, మోడీ గారైనా గౌరవమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఎంత దూరమో
మాకు విజయసాయి రెడ్డి గారు కూడా అంతే దూరం. పార్టీ అధినేత ఆయన మా పేరు పార్టీలో చెప్పలేదు. లేనటువంటి వ్యక్తి, ఆయన మా పార్టీలో లేరు. రెండోది, ఆయన వ్యవసాయం చేసుకుంటా అన్నారు ముందు, మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లోకి అవసరమైతే వస్తాను ప్రజలు కోరుకుంటే అన్నారు. ఆయన వ్యవసాయం చేసుకుంటా ఉంటే ఒక నమస్కారం, రాజకీయాల్లోకి వస్తా ఉంటే ఇంకో నమస్కారం. ఏదైనా వ్యక్తిగత జీవితం, ఆయన వ్యక్తిగత ఇష్టం. ఆయన మా పార్టీతో సంబంధం లేనటువంటి వ్యక్తి. ఆయన ఆ బయట వ్యక్తి చేసినటువంటి ఆరోపణల గురించి ఊరికేదో మమ్మల్ని బట్టలు ఇప్పిస్తారని అంటాం తప్పు. అది నేను చెప్తున్నాను. రెండోది, ఆయన ఇప్పుడు అప్పు ఇప్పించారని ఆయన మీడియా ముఖంగానే చెప్పారు, వడ్డీ శాతం చెప్పారు. సరే, ఇందులో నిజంగా జరిగిన అవాస్తవాలు అనేటువంటివి తేల్చాల్సినటువంటి బాధ్యత సిట్టుకు ఉంది. ఏదో తొందరపడి ఒక కోయిల్ ముందే కూర్చుందని చెప్పి మీరెవరు మాకు తీసుకొచ్చి లెక్కర్ స్కామ్ బురద పూసే కార్యక్రమం మా మీద ఎందుకు మీకు అంత కక్ష అని అడుగుతున్నాను. ఓకే విజయసాగర్ గారు, కేవలం విజయసాయి రెడ్డి చెప్పినవే వాస్తవాలని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దీనికి లింక్ చేస్తున్నారని అడుగుతున్నారు రాజు గారు. ఇప్పుడు రామారావు గారి ఎపిసోడ్ గురించి ఇది జరిగి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్లలో తిరిగి మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అవటం చంద్రబాబు నాయుడు. ఇది మూడోసారి ముఖ్యమంత్రి 30 ఏళ్లలో ప్రజల్లో చేత ప్రజలను ఒప్పించి ద్వారా ఓటు వేయించుకొని ముఖ్యమంత్రిగా ఆ సీట్ లో కూర్చున్నాడు. కాబట్టి ప్రజలు దానికి ఒప్పుకున్నారా లేదా అన్నది ఆల్రెడీ 3 సార్లు ప్రూవ్ అయ్యింది. ఆ ఇన్సిడెంట్ మీద, వాళ్ళు చెప్పే ఇన్సిడెంట్ మీద 3 సార్లు ప్రూవ్ అయింది. కాబట్టి ఈ రోజు తిరిగి అదే మాట్లాడితే వాళ్ళ మొహం మీద వాళ్ళు ఉంచుకున్నట్టే ఆ విషయం మీద. అయితే రెండో విషయం, ఇప్పుడు విజయసాయి రెడ్డి అక్కడ ఎందుకున్నాడు, విజయసాయి రెడ్డి మీటింగ్ ఎందుకు జరుగుతుంది, అసలు లిక్కర్ పాలసీ గురించి మాట్లాడాలంటే గవర్నమెంట్ ఆఫీస్ లో జరగాలి, లేదంటే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరగాల, లేదంటే మంత్రివర్గ ఆధ్వర్యంలో జరగాల, లేదంటే మంత్రి ఉండాల. ఇతనికి ఏం సంబంధము, మిథున్ రెడ్డికి ఏం సంబంధము, ఇంకోటికి ఏం సంబంధము, అసలు విజయసాయి రెడ్డికి ఏం సంబంధము, సజ్జల ఆ శ్రీధర్ అనే వ్యక్తికి ఏం సంబంధం, వీళ్ళంతా మీటింగ్లు ఎందుకున్నారన్న దాని మీద ఎవడు సమాధానం చెప్పేదానికి లేదు. ఈ రోజు విజయసాయి రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. విజయసాయి రెడ్డి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇంకొకళ్ళని రాజకీయంగా విమర్శించారు. ఇక్కడ మనం స్కామ్ గురించి మాట్లాడుతున్నాము. స్కామ్ లో డబ్బులు ఇచ్చాను అని చెప్తున్నాడు, కంపెనీ పేరు చెప్తున్నాడు, అఫీషియల్ గా ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్తాడు, వడ్డీ తీసుకున్నారు, ఇంకొక లిటిగేషన్ కోర్టులో కేసు ఉందని చెప్తున్నాడు. ఎంత చెప్పిన తర్వాత మేము నమ్మమంటే నమ్మకపోతే పోండి, ఎవడద్దన్నాడు? మిమ్మల్ని నమ్మని ఒప్పించడానికి మేము కూర్చున్నది. ఈ రోజు జరిగినటువంటి క్రైమ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మాట్లాడుతున్నాం మనం. ఎస్టాబ్లిష్మెంట్ లో విజయసాయి రెడ్డి బయటకు కాబట్టి 100 కోట్ల అబద్ధం అవుద్దా, లీగల్ ట్రాన్సాక్షన్ అబద్ధం అవుతుందా, కంపెనీలు అబద్ధం అవుతాయా, ఆర్బిట్రేషన్ కి అబద్ధం అవుతుందా? ఏది కాదే. అంటే 100 కోట్లు మేము లిక్కర్ వ్యాపారం చేసుకుంటామంటే డబ్బులు ఇచ్చా నేను పలానా కంపెనీకి అని, కంపెనీకి అరవింద్ నుంచి ట్రాన్సాక్షన్ జరగడం అబద్ధం అయితే ఉండదు కదా. సో అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయినట్టే కదా ఇక్కడ. సో మనం మాట్లాడేటప్పుడు విజయసాయి రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, వ్యవసాయం చేసుకుంటాడా లేకపోతే రాజకీయం లేకపోతారా అనేది ఆయన ఇష్టం. 60 కోట్లు, డీకాట్ కంపెనీకి 40 కోట్లు ఇప్పించాను, 12% ఇంట్రెస్ట్ తో ఇప్పించాను, దీనికి ఉన్నతమైన పదవులు ఉన్నవారు ఎవరైనా వారికి డబ్బులు ఇప్పించాలని చెప్పరా అని అన్న అంశాన్ని ప్రస్తావించారు. అది వేరే డిఫరెంట్ కాంటెక్స్ట్. నేను ఇప్పుడు అది ఉందా లేదా అనేది డ్యూ కోర్స్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో పెద్ద తలకాయ ఉందా, చిన్న తలకాయ ఉందా, ఆడ తలకాయ ఉందా, మగ తలకాయ ఉందా అనేది దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. లేటర్ అది ఫైండింగ్ లో ఉంటది. నేనేం మాట్లాడుతున్నాను, ఎందుకు బట్టలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు ఆ కంపెనీలకు ఫైనాన్స్ చేశారు, ఆ కంపెనీలు తిరిగి మళ్ళీ డిస్టిలరీస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లిక్కర్ సప్లై చేసిందా లేదా? సింపుల్ లాజిక్ లో దీంతో పాటు 1-2 కంపెనీలకే 100 కోట్లు ఎస్టాబ్లిష్మెంట్ కాస్టా, అలాంటి ఎప్పుడు కంపెనీలు, ఎట్లా లిస్టింగ్ కంపెనీలు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తెలీదా? సో ఇక్కడ మనం లీగల్ గురించి మాట్లాడుతున్నాం, లీగల్ లో ఉన్నటువంటి పాయింట్ల గురించి మాట్లాడుతున్నాం. విజయసాయి రెడ్డి అంటేనే చార్టెడ్ అకౌంట్ ఫెటర్నిటీలో ఆయన నిషేధించబడ్డారు, ఆయన ప్రాక్టీస్ చేయడానికి లేదు. అటువంటి వ్యక్తి దాదాపు 48,000 కోట్ల స్కామ్ లో 11 ఈడీ ఛార్జ్ షీట్లు, 13 సిబిఐ ఛార్జ్ షీట్లు ఉన్న వ్యక్తి ఇంకో వ్యక్తిని తెలివైన క్రిమినల్ అన్నాడు ఒక మాట. అసలు యాక్చువల్ గా ఇతను క్రిమినల్ గా బ్యాక్గ్రౌండ్ ఉంది, అతనికి ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఛార్జ్ షీట్లు అయిపోయి ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నారు ఆయన. అటువంటి వ్యక్తి ఇంకో వ్యక్తి గురించి కసిరెడ్డి అనే వ్యక్తి వచ్చి తెలివైన క్రిమినల్ అనే మాట మాట్లాడు. ఆ వ్యక్తి నాకు పలానా వాళ్ళు పరిచయం చేశాడని చెప్తున్నాడు. పరిచయం చేసిన వ్యక్తులు వీళ్ళు అని చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఇతనే దేశమంతా ఉలిక్కిపడి అంత క్రైమ్ చేశాడు, అఫెన్స్ చేశాడు అనుకుంటే, ఆ వ్యక్తి నుంచి స్టేట్మెంట్ ఏంటంటే, ఇట్స్ ఎ బిగ్ స్టేట్మెంట్ ఆన్
ఒక కసిరెడ్డి తెలివైన క్రిమినల్, అంటే ఈ వ్యక్తి కంటే కూడా 100 రెట్లు తెలివైన క్రిమినల్ ను అతను చూశాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఎక్కడో అఫీషియల్ గా జరగాల్సిన మీటింగులు, కొంపల్లో మీటింగులు పెట్టుకొని మీరు ఈ రోజు వచ్చిందను మాట్లాడేసి తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్. బీ ఫెయిర్ కొండ నరేంద్ర, బీ ఫెయిర్. అట్లీస్ట్ నవ్ ఆల్సో బీ ఫెయిర్. ఫెయిర్ గా ఉండి ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేసి మీ వాళ్ళు ఉన్న స్కీముల్లో ఉంటే కనీసం ఇప్పటికైనా పడుతుంది. రాజు గారు, ఇప్పుడు విద్యాసాగర్ గారు ప్రస్తావిస్తున్న అంశాలు నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడినవి ఆల్రెడీ ఈ రోజు మీ ఎంపీ మిథున్ రెడ్డి కొద్దిసేపటి కిందటే విచారణకు ఆయన హాజరయ్యారు. ఆయన ఇంకా బయటికి రాలేదు. ఆయన ఏం చెప్తారన్నది కూడా ఆసక్తికరం. అయితే ఇదైతే కొంత అలజడికి కారణమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్న చర్చ అయితే బలంగా సాగుతోంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి అంటే ఎప్పటికప్పుడు కొన్ని వివరాలు ఒక్కొక్కటికి బయటకు తీస్తుండడం అనేది కొందరిలో ఒక ఆందోళనకు కారణమవుతుంది అంటున్నారు. సార్, ఇటువంటి అలజడులు బయటికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మాట్లాడాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. అయితే ఒకటి సోదరులు విద్యాసాగర్ గారు ఇందాక మాట్లాడుతూ అప్పుడు ఎన్టీ రామారావు గారి మాటలు నేను కోట్ చేస్తే ఆయన మాట అన్నారు, చాలా గొప్ప మాట చెప్పారు. ఏమంటే ఆ తర్వాత ఎన్నికల్లో 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, ప్రజలు ఆశీర్వదించారు. అంటే ఆరోపణలు వచ్చిన తర్వాత ప్రజా యుద్ధంలో అంటే ఎన్నికలు అనేటువంటివి ప్రజా సంగ్రామం అని మనం అనుకుంటాం. సో అటువంటి ప్రజా సంగ్రామంలో మనం గెలిచినప్పుడు మనం చేసినటువంటి తప్పులు అన్ని ఒప్పులని ప్రజలు మనకు సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పడం ఆయన ఉద్దేశం అయితే, మా లెక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మీరు అంతా 1,00,000 కోట్ల ఆరోపణలని, ఇందాక మీ నోటు మీరు అంటే 43,000 స్కామ్ అని, ఈ అన్ని మాటల తర్వాత ఇన్ని ఆరోపణల తర్వాతే వరుసపెట్టి అనేక ఎన్నికల్లో గెలుచుకుంటూ 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి సీఎం అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముచ్చుల్లానే బయటకు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పరుడే అని చెప్పడం తెలుగుదేశం పార్టీ ఉద్దేశం అని అడుగుతున్నా. అంటే ఎన్నికల రిజల్ట్ ని మీ నాయకుడికి అయితే ఒకలాగా, మా నాయకుడికి అయితే ఒకలాగా ఆపాదించుతూ ఈ యొక్క 2 కళ్ళ సిద్ధాంతాన్ని 2 అంశంపై చాలా సందర్భాల్లో మాట్లాడాం. దీనికి సంబంధించి మరి ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? ఈ రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదా? పార్టీ పెద్దలు చెబితేనే నేను ఎంకరేజ్ చేశానని నిన్న విజయసాయి రెడ్డి చెప్తున్నారు. సార్, ఒకటి మీ ఎన్ఆర్ఐ విభాగాన్ని కూడా ఆయన లీడ్ చేశాడు. అలాగే ప్రశాంత్ కిషోర్ బాధ్యతలు కూడా నేను రాజ్ కసిరెడ్డికి అప్పచెప్పాను. ప్రశాంత్ కిషోర్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన అన్ని రోజులు కూడా ఆయన వ్యవహారాలు, ఆయనకి ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ A to Z కూడా రాజ్ కసిరెడ్డి చూశారన్నది విజయసాయి రెడ్డిని చెప్తుంది. రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఎన్నికలకి ఒక 6 నెలల ముందు నుంచో లేకపోతే ఒక 1 ఏడాది 2 ఏళ్ళ ముందు నుంచో మాకు కూడా తెలుసు, అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు ఆయన. అంతకు మించి ఆయన ఈ స్కామ్ లో ఉన్నారని కానీ ఆయన ఇంత స్థాయిలో ఈ ఆరోపణలు ఎదుర్కొంటాడని మేము కూడా ఎవరు ఊహించలేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మాట్లాడితేనే అందరికీ తెలుస్తుంది. వీఆర్ ఆల్సో ఇన్ షాక్. అందుకే మేము అంటున్నాం, ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి చేసేటటువంటి ఆరోపణలని మేము అంగీకరించాలా, లేదా మా పార్టీలో ఉంటూ వాస్తవాలు చెప్పేటటువంటి మాటలు అంగీకరించాలా? ఇక్కడ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారని కాదు, ఆల్రెడీ సిట్ విచారణ జరుగుతుంది. సిట్ విచారణ నీకు తెలుస్తుంది కదా, మీరు ఎందుకు తొందరపాటు అని నేను అడుగుతున్నాను. ఇంకో విషయం మీకు నేను చెప్పాలి సార్. ఈ రోజు అంటే ప్రజల ఆమోదమే ముఖ్యం ఎన్నికల సందర్భం వస్తే, ఈ రోజు విశాఖపట్నం GVMC కూటమి అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దానికి వచ్చి ఆ గంటా గారుని సీఎం రమేష్ గారు నీతి గెలిచింది, న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అన్నారు. పొరపాటు ఏంటంటే అక్కడ గెలిచింది రౌడీ రాజ్యం, అక్కడ గెలిచింది ప్రలోభాలు పెట్టే రాజ్యం, అక్కడ గెలిచింది బెదిరింపుల రాజ్యం. ఎందుకు నేను చెప్తున్నానంటే 1987లో డివి సుబ్బారావు గారు ఒకే ఒక్కరు మాత్రమే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద విశాఖపట్నం మేయర్పేటను కైవసం చేసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా గజనీ మహమ్మద్ లా దండయాత్ర చేస్తానే ఉంది తెలుగుదేశం పార్టీ విశాఖ GVMC మీద. సుమారు 40 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ GVMC మీద జెండా ఎగరేసిన చరిత్ర లేదు. రేపు భవిష్యత్తులో కూడా ఓడిపోతారు ఎలక్షన్లు పెడితే. అదే భయంతో ఒక్కసారైనా ఆ సీటు మీద కూర్చుని ఆ ఆశ కోరిక తీర్చుకోవాలనేటువంటి లక్ష్యంతో దొడ్డి దారిలో బెదిరింపులతో ఈ రోజు అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకుని ఈ రోజు మళ్ళీ ఇదంతా నేను ఎందుకు చెప్తాను అంటే, వీళ్ళ మాటలు నీతి న్యాయం అంటారు, చేతల్లో రౌడీలు దుర్మార్గాలు అవినీతులు వీళ్ళు చేస్తారు, వీళ్ళు మా మీద వచ్చి ఆరోపణలు చేస్తారు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వీగిపోయి లేదు శిక్ష పడిన తర్వాత ఓటింగ్ కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గెలిస్తే అప్పుడు ప్రజల అంగీకారం. నౌ స్టిల్ హీఈస్ అండర్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఆయన. కోర్టులో మీ ముఖ్యమంత్రి చెప్పి కోర్టుకి వెళ్ళమని చెప్పండి, అప్పుడు కడిగిన ముత్యం లాగా వస్తాడా, కడిగేసిన ముత్యం లాగా వస్తాడా, అది అప్పుడు చూద్దాం. ఫస్ట్ కోర్టుకు పోమని చెప్పండి, తర్వాత ఎలక్షన్ లో పార్టిసిపేట్ చెప్పండి. విజయసాయి రెడ్డి ఎపిసోడ్ కి సంబంధించి విజయసాయి రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన ఆరోపణలు చేస్తే అవే కరెక్ట్ అని
దాంతో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం సార్, లెక్కలను ఇక్కడ- తేలిపోతాయని ఎట్లా ఆరోపణ చేస్తారు? సిట్టు విచారణ జరుగుతుంది కదా అంటున్నారు రాజీవ్ గారు. సతీష్ గారు ఇక్కడ ఆయన మాట్లాడింది ఆరోపణలు కాదు, విషయాలు. ఆరోపణ అంటే ఇప్పుడు నేను ఏదో ఒక బట్ట కాల్చి మగ మీద వేయటం, ఆయన విజయసాయి రెడ్డి ఆ రకంగా చెప్పాలా దీన్ని. అడ్వకేట్ కొండరాజు కూడా అడ్వకేట్ కదా, ఆయన చెప్పింది ఏంటి, ఇంత డబ్బు నేను అప్పిప్పించాను, ఇంత డబ్బు నాకు ఇంత ఇంట్రెస్ట్ తోటి ఇప్పించాను, పలానా కాపీ మీకు ఇప్పించాను, అది తిరిగి రిటర్న్ వచ్చింది, తర్వాత ఒక దానికి సంబంధించి అసలు వచ్చింది, మిగతాది వడ్డీకి సంబంధించి అయితే ఆర్బిట్రేషన్ లో ఉంది. ఆర్బిట్రేషన్ అంటే కోర్ట్, అది ఆర్బిట్రేషన్ మీన్స్ కోర్ట్ అది. సో అక్కడ ఉంది పలానా కంపెనీ అని అంత క్లియర్ తర్వాత నన్ను వచ్చి పలానా వాళ్ళు అడిగారు, నేను పలానా కంపెనీకి డబ్బు ఇచ్చాను అని క్లియర్ గా చెప్పిన తర్వాత ఆ కంపెనీ నుంచి ప్రభుత్వం మద్యం కొనుగోలు చేసిన మాట వాస్తవమే. ఎంత కొనుగోలు చేసింది, ఎట్లా కొనుగోలు చేసింది, ఇవన్నీ ఇంటర్లింక్ కదా. ఉన్న విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు ఆయన. ఇట్స్ కన్ఫర్మ్డ్ మ్యాటర్. మూడోది అంటే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి దీనికి ఎలాంటి సంబంధం లేదన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు కదా, దాన్ని వైసీపీ ఎప్పుడు చెప్పాడు, ఎవరు చెప్పారు, హూ కన్ఫర్మ్ దట్? ఓకే, ఆయన అడిగింది ఏంటంటే ధనంజయ రెడ్డి అంటే ఉందో లేదో నాకు తెలియదు, నేను చూడలా, నా దగ్గరకు వచ్చింది ఇది, జరిగింది ఇది, నేను ఈ పని చేయమన్నాను, నీ పని చేశాను, అంతే తప్ప ఇప్పుడు ధనంజయ రెడ్డి పాత్ర ఉందా, లేదంటే ఇంకోటి పాత్ర ఉందా అని సిట్లో తేలుతుంది. నేనేమంటానంటే డబ్బు ఇప్పించి కంపెనీలు పెట్టించి లేదా ఎగ్జిస్టింగ్ కంపెనీలను లాస్ట్ ఉన్న కంపెనీస్ కు దాని మనీ ఫ్లోట్ చేసి దాన్ని పంపింగ్ చేసి దగ్గర మద్యం కొనుగోలు చేసిన మాట వాస్తవం అవునా కాదా? ఆ కంపెనీలకు అసలు ఈ నాయకులు ఈ అరవిందో కంపెనీ నుంచి ఎవరు చెబితే డబ్బు పంపు చేశారు, ఎందుకు పంపు చేశారు అనేది ఇష్యూ కాదా? అంటే అది క్రైమ్ గా కనపడలేదా? అంటే పార్టీ బయటకు వెళ్ళిపోయినంత మాత్రాన డబ్బు ట్రాన్సాక్షన్, ఆ కొనుగోళ్లు, లేకపోతే బెవరేజెస్ కంపెనీకి మళ్ళీ ఇచ్చిన డబ్బులు ఇవన్నీ తప్పైపోతాయి. రాజీవ్ గారు లిక్కర్ స్కామ్ కి సంబంధించి వచ్చిన ఆరోపణల్లోనే ఇప్పుడు నేను విజయసాయి రెడ్డి ప్రస్తావించిన కొన్ని అంశాలు ఉన్నాయి. అలాంటప్పుడు విజయసాయి రెడ్డి చేసిన కేవలం ఆరోపణలుగానే ఎలా చూడాలి? సిట్టు ముందు నేను ఏం మాట్లాడానో ఆయన చెప్తున్నప్పుడు అవి ఆరోపణలే, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు కదా అని పక్కన పెట్టేద్దామా? అసలు స్కామ్ ఏది జరగలేదని సర్టిఫికేట్ ఇచ్చేద్దామా? సార్, ఇక్కడ పక్కన పెట్టడానికి లేదు, స్కామ్ జరిగిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చేయడానికి లేదు. వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద ట్రూత్ కమ్స్ అవుట్. టైమ్ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఒక పాయింట్ అయితే నేను చెప్తున్నాను, ఇప్పుడు సో కాల్డ్ కంపెనీలు స్కామ్ ఇదంతా చెప్తున్నారు కదా, ఆ కంపెనీలన్నీ ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎవరు ప్రభుత్వ హయాంలో కంపెనీలకు పర్మిషన్ ఇచ్చారు తీయమని చెప్పండి. ఇప్పుడు వీళ్ళే కదా అధికారంలో ఉన్నారు, వీళ్ళ సిట్టే కదా ఉంది, వీళ్ళ ప్రభుత్వం కదా వేశారు. ఆ కంపెనీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎవరు అధికారంలో ఉన్న కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చారు అన్నది తెలిస్తే తెలిపోద్ది. ఒకటి. రెండు, ఆయనే చెప్పారు ఆర్బిట్రేషన్ లో ఉంది అంటే కోర్టులో ఉందని. అంటే ఎవరెవరికి మధ్య కోర్టులో ఉంది? సోకాళ్ళ కసిరెడ్డి రాజన్న ఆయనకి ఆ అప్పు ఎవరైతే ఇప్పించారో లేకపోతే అప్పు ఇచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ వడ్డీలు వసూళ్లు వచ్చే దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల ఆర్బిట్రేషన్ అంటే దేర్ ఆల్రెడీ ఓ కేసుల్లో తిమ్మిని బమ్మెం చేయమాక కాకినాడ పోర్టు ఎట్లా బెదిరించి లాక్కున్నారన్నది, కాకినాడ పోర్టు ఎట్లా బెదిరించి లాక్కున్నారన్నది కూడా తెలుసు అందరికీ. కంపెనీ కోర్టు కాదు, కంపెనీని బెదిరించి ఏం అరాచకాలు చేశారో అందరికీ తెలుసు. కాకినాడ పోర్టులో మనం చూసాము, కాకినాడ పోర్టులో ఏం జరిగి మనకు తెలుసు. ఎవరున్నా సరే బినామీలుగానే పెడతారు అక్కడ. రెడ్డి మనిషి ఎవరు, వ్యక్తి ఎవరు, మనిషి అవునా కాదా? మౌనంగా ఉన్నా, నేను మీకు గౌరవం ఇచ్చాను. ఐ డూ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ యూ. నా పాయింట్ నేను చెప్తాను తప్ప మిమ్మల్ని నా పాయింట్ ఇక్కడ ఏదున్నా సరే సిట్టు విచారణ అంతిమంగా తేలాలి తప్ప అంతవరకు ఎవరేం చేసినా ఆరోపితులే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారు, ఆయన బెయిల్ మీద ఉన్నారని. బెయిల్ మీద ఉన్నారన్నది మీ భాష. నేర ఆరోపితమైనటువంటి వ్యక్తే తప్ప నేర నిరూపణ జరిగినటువంటి వ్యక్తి కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ నాట్ కన్విక్టెడ్, ఈజ్ ఓన్లీ అక్యూజ్డ్. ఆయన మీద ఇంత దుష్ప్రచారం చేసినటువంటి మీరందరూ కూడా చాలా పాపం పనులు చేసినటువంటి వాళ్ళే. ఆయనైతే టెక్నికల్ గా లాపరంగా చూస్తే ఆయన బెయిల్ మీద ఉన్నట్టే కదా. ఎక్యూజ్డ్ అని కూడా చెప్పాలి కదా. ఆయన ఏదో నేరాలు రుజువు అయిపోయినట్టు ఏదో ముందు వచ్చి జడ్జి గారి కన్నా ముందు జడ్జిమెంట్లు ఇచ్చేస్తే ఎలాగా? ఆయన ఎన్ని కేసుల్లో ఆయన కేసులో ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు క్లీన్ చిట్. రాజీవ్ గారు ఫస్ట్ అటెండ్ కమ్మని చెప్పు కోర్టుకి, రాజీవ్ అటెండ్ కమ్మని చెప్పు. విజయసాగర్ గారు, మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ అయితే రాజకీయంగా ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కీలకంగా వ్యవహరించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ కి వెళ్ళబోతోందా అన్న ఒక రకమైన అనుమానం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎంపీ మిథున్ రెడ్డి ఈ రోజు పిలిచారు, అలాగే రాజ్ కసిరెడ్డి మిగతా వాళ్ళంతా విచారణ చేసిన తర్వాత ఇంకెలాంటి అంశాలు బయటికి రాబోతున్నాయి,
వైసీపీ గతంలో అధికారంలో ఉన్న వైసీపీకి ఒక పెద్ద హెడేక్గా మారబోతోందా అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. చూద్దాం అసలు ఏం జరగబోతుంది, సిట్టు విచారణలు ఏం తేలబోతోంది, విజయసాయిరెడ్డి చెప్పినవన్నీ వాస్తవాలా కాదా ఏంటి అనేది మనకి కొద్ది రోజుల్లోనే తేలబోతోంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.